నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది ఆత్మిక స్థితి. ఆత్మ అన్న స్థితిలో తండ్రి పరమాత్మను తలుచుకుంటున్నాము. జ్ఞాన మార్గం ఇది. సో ఏదైనా సమస్య వస్తే, ఎందుకంటే భగవద్గీత స్టార్ట్ అవ్వడమే అర్జునుడి విషాద యోగంతో స్టార్ట్ అయింది కాబట్టి విషాదంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు భగవంతుడి జ్ఞానాన్ని. సో ఏదైనా సమస్య చెప్పినప్పుడు మా ఇంట్లో అలా ఉండదులేండి అని అంటే, ఇది ఒక్కొక్కరి ఇంటి సమస్య అని మేము ఇక్కడ చెప్పలేము. కొంతమందికి వర్తిస్తది, కొంతమందికి వర్తించదు. సో ఎవరికి ఏ సమస్య మేము చెప్పేటప్పుడు అన్ని సమస్యల మీద మాట్లాడేస్తాము. మీ ఇంట్లో ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి పరిష్కారం మీరు తీసుకోవాలి. సో మేము చెప్పిన సమస్య మీ ఇంట్లో ఉండకపోవచ్చు. సో ఉండనప్పుడు సరే ఓకే, మన ఇంట్లో ఇది లేదు కాబట్టి ఇది ఇంకెవరికైనా వర్తిస్తది అని అనుకుని వినాలి. సో ఈరోజు సమస్యల గురించి మనం చెప్పు, ముఖ్యంగా సంబంధాల గురించే మనము చెప్పుకుందాము. సో ఈ ఆత్మిక స్థితిలో మన ఇల్లు సేవా స్థానము. మనం ఇప్పటివరకు ఆత్మిక స్థితిలోకి ఎలా రావాలి అంటే, ఆత్మ యొక్క స్వధర్మము, పరధర్మం ఏంటి, ఆ తర్వాత కొన్ని సంకల్పాలు నేర్చుకున్నాము. ఆరోగ్యం గురించి, డబ్బు గురించి, సఫలత గురించి. ఆ తర్వాత మన ఇల్లు సేవా స్థానము, మన ఇల్లు శివాలయము. కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కుటుంబ సభ్యులంతా కర్మ సంబంధీకులు. నా కర్మ ఇంట్లో అశాంతిగా ఉంది, ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు అంటున్నా. సో ఇల్లు అంటే సిమెంట్ ఇటుకలతో చేసింది కాదు. మనమే మన తరంగాల వల్లనే ఇంట్లో మనశ్శాంతి అంటూ లేదు. సో ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సిన సంకల్పం, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆ తర్వాత ఇంటి యొక్క వాతావరణాన్ని మార్చాలి అంటే ముందు మన ఇల్లు శివాలయం అనుకోవాలి. సో సనాతన ధర్మం ఎలా ఉంటది అని అంటే, ప్రతి ఇల్లు శివాలయం అంటే ఒక పవిత్ర దేవాలయం కింద చూసుకునేవాడు. సో దేహమే దేవాలయం అనుకునేవాళ్ళు. ప్రతి సంబంధంలో ఒక దైవీ స్వరూపాన్ని చూసేవాళ్ళు. అందుకే ఇప్పుడు కూడా కొంతమంది జై శ్రీ కృష్ణ అని చెప్పి, జై శ్రీరామ్ అని చెప్పి ఎవరినైనా చూసుకుంటే ఆ రకంగా సంబోధిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ప్రతి మనిషిలో పరమాత్మను చూసామంటే, ఇక్కడ మన స్థితి ఆత్మిక స్థితి అయి ఉంటది కాబట్టి ఆ తర్వాత చేసే కర్మలన్నీ శ్రేష్ఠ కర్మలే అవుతాయి. సో నిన్నటి క్లాస్ లో మనం ఏంటంటే, భగవంతుని చట్టాలు, ఆ తర్వాత భారతదేశం యొక్క చట్టాలు, ఆ తర్వాత ఆత్మ పరమాత్మ ప్రకృతి గురించి అక్కడ వరకు కొంత చెప్పుకున్నాం. సో ఇప్పుడు గ్రూప్ లో వేసిన క్వశ్చన్లను బట్టి చూస్తే, గ్రూప్ లో ఏమని రాశారంటే, మా పిల్లలు దూరంగా ఉన్నారు, సో ఎలా చెయ్యాలి, వరదానాలు ఇవ్వాలి అని అంటే, భగవంతుడు ఉండేది పరంధామంలో, ఎలా తలుచుకుంటున్నాము? ఆలోచన ద్వారా. సో మనకి భగవంతుడికి ఎంత దూరము అని అంటే, ఒక ఆలోచన. ఎంత సమయం పడుతుంది చేరడానికి మన ఆలోచన అంటే? 1 సెకండ్. అంటే మన ఆలోచన యొక్క తరంగాలు అంత ఫాస్ట్ గా వెళ్తాయి. సో ఏదైతే గ్రూప్ లో ప్రశ్న పెట్టారో, పిల్లలు దూరంగా ఉన్నారు ఎట్లా చెయ్యాలంటే, మీ ఆలోచనలు ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలో అంత ఫాస్ట్ గా వెళ్తాయి. సో పిల్లలు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా అన్నది కాదు పాయింట్. మీ ఆలోచనల్లో శక్తి ఉందా అన్నది పాయింట్. మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తే ఆలోచనలకు తక్కువ శక్తి ఉంటది కాబట్టి అసలు వెళ్ళడం కాదు కదా, అసలు మీ మీదనే ప్రభావం చూపించదు. ఎందుకంటే మీ ఆలోచన యొక్క మొదటి ప్రభావం మీ మనసు మీదే పడుతోంది. తర్వాత మీ శరీరం పైన, తర్వాత సంబంధాల పైన, ఆ తర్వాత ప్రకృతి పైన. ఇదే చెప్తూ నేను ప్రకృతి దగ్గరకు వచ్చి ఆగాను. సో ఆ ప్రశ్నకు అది సమాధానము. తర్వాత దేశం యొక్క చట్టాల విషయానికి వచ్చేసరికి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు రైటా, టాక్సెస్ రైటా అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఏంటా, యాక్ట్ అన్నది ఏంటో మనకు తెలియాలి. అసలు ఎందుకు ఆ చట్టం చేశారు అని చెప్పి అది తెలిస్తే రైటా రాంగ్ అన్నది చేయొచ్చు. కానీ అది చాలా విస్తారంగా చెప్పాలి. ఎందుకు వచ్చింది కుల వ్యవస్థ, మరి ఆ కులగజ్జి అన్నది ఆత్మలో ఉంటే దానికి భగవంతుడు ఏ రకంగా వైద్యం చేస్తాడు, దానికంటూ పర్యవసానం ఏంటి, ఆ రకంగా కులం 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 అని చెప్పి ఇజయ్యే వాళ్ళు ఎలాంటి జన్మలు తీసుకుంటారు, ఎలా అనుభవిస్తారు. ఇంతకు కులం గురించి భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? కొంతమంది కుల వ్యవస్థ గురించి చెప్పాడు, వర్ణ వ్యవస్థ గురించి చెప్పాను. ఒక శ్లోకం తీస్తారు, చాతుర్వర్ణం మయా దోషం అని చెప్పి. కులం చెప్పారని ఒకరు, వర్ణం చెప్పారని ఒకటి, యాక్చువల్ గా ఆత్మజ్ఞానం చెప్పారు. సో దాని గురించి చాలా విస్తారంగా చెప్పాల్సి వస్తుంది నేను. సో కాబట్టి సపరేట్ గా ఒక క్లాస్ లో చెప్తాను.
సో ప్రస్తుతానికి ఎందుకు కార్మిక్ ఫిలాసఫీ చెప్తున్నామంటే, ఫస్ట్ మన మానసిక స్థితి, ఆరోగ్య పరిస్థితి ఇవి కొంచెం నయం అయ్యాయంటే అప్పుడు సమాజానికి వెళ్ళొచ్చు. ఇప్పుడే సమాజం గురించి చెప్తే ఏమవుతుందంటే, ఒక వ్యక్తి యొక్క స్థితిని సరి చేయకుండా అట్లా సమాజం గురించి చెప్పుకుంటూ పోతే జ్ఞానం ఎందుకు పనికిరాదేమో అనుకుంటారు. సో ముందు ఈ చెప్తున్న ఈ జ్ఞానము అది పని చేస్తుందన్న విషయం మీకు తెలియాలి. అది తెలిస్తే గాని సమాజాన్ని ఏ రకంగా అది ప్రభావితం చేసింది, ఏ రకంగా మనము ఈ ఈ కుల వ్యవస్థతో ఉన్న సమాజాన్ని తీసుకొచ్చామో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం చెప్పకుండా డైరెక్ట్ గా కుల వ్యవస్థకు వెళ్ళాను అని అంటే సబ్జెక్ట్ క్యాచ్ చేయలేకపోతారు. ఎందుకంటే మీరు అంత ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి. అవన్నీ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ జ్ఞానం అది. ప్లస్ అక్సెప్టెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకొచ్చే సమస్యలకు, కుటుంబపరమైన సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలకు దానికి మీరే కారణం అంటేనే ఆ జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏంటి మేమిలా ప్రవర్తించామా? మేం చేసుకున్నందుకే ఈ పరిస్థితి వచ్చిందా అని మీ సొంత విషయాల్ని మీరు యాక్సెప్ట్ చేయలేనప్పుడు, ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులను యాక్సెప్ట్ చేయగలరా? ఎందుకంటే కార్మిక్ ఫిలాసఫీని అందరూ అంత ఈజీగా ఒప్పుకోరు. అందుకే ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళాలంటే చాలా ధైర్యం, చాలా నిజాయితీ అవసరం. ఎందుకంటే మన యొక్క జీవితంలో వచ్చే వ్యక్తులకి, పరిస్థితులకి మనమే కారణం. అది ఎట్లా ఏంటనేసి నేను రోజు కొంచెం కొంచెం చెప్తూ పోతున్నాను. సో ఈ రోజు సంబంధాల గురించి ఇంకొంచెం మనం తెలుసుకోవడానికి మీకు ఒక సినిమా క్లిప్పింగ్ చూపిస్తున్నాను. నేను ప్రసంగం రూపంలో చెప్పేస్తున్నాను కూడా. కానీ ఎందుకు ఈ చిన్న చిన్న సినిమా క్లిప్పింగ్స్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చూపిస్తూ పోతాము. అది చూస్తే మీకు అర్థమవుతుందని. ఎందుకంటే ఏదైనా చిత్రం ద్వారా చూపించినప్పుడు మైండ్ బాగా అబ్జార్బ్ చేస్తది. సో ఆ చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఆ రకంగా వేసి దాని యొక్క ఏ రకంగా మనం ప్రాక్టికల్ కి తేవాలి, సమస్య ఏంటి, పరిష్కారం ఏంటని చెప్తాను. సో ఈ క్లిప్పింగ్ ఒక 2 minutes ఉంది, చూడండి. చూసిన తర్వాత నేను చెప్తాను. అమ్మా ఇదిగో కాస్త కాఫీ టిఫిన్ తగలే నా మొహాన ఎండలు పడొచ్చాం. అదేమో తల్లెప్పని ఏడుస్తుంది. కాస్త గాలనే లేదా? టిఫిన్ రెడీగా ఉందండి. టిఫిన్ రెడీగా ఉండట. మరి ఆ సంగతి చెప్పవే. నన్ను బాగించి చంపడానికా? గుర్తుగా నువ్వు చేసే పనులు ఎవరు కనపడవు. గట్టిగా నివేసి అక్కడ ఊరు వాడ అందరికీ వినపడతాయి. అమ్మ కాలి కోడళ్ళు, అమ్మ కోడళ్ళు తగదే. అమ్మోయ్ అప్ప ఉప్పు కషాయం. ఏం పిల్లలో, ఏం తల్లులో. ఓ వంట వార్పు నేర్పడం ఏమైనా ఉందా? ఎంతసేపు చీరలు చుట్టకుండా సినిమాలు చెప్పడం, పెళ్లి చేసి పడుతాయిలా అక్కడ తోడు. మంచినీళ్ళు అర్థస్తుంది, నీకు వినపట్టలేదు. మార్పుడా ఇంత నవ్వి చేస్తావు. నీళ్ళు, మంచి నీళ్ళు. ఇంత కుమ్మని నా మొహాన్ని కొట్టి నీళ్ళు లేదు. ఎక్కడి తావాలో ఏమో, నేను చచ్చిన తాను. నీళ్ళు బల్ల మీద చూడలేదని కింద పెట్టానండి. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. అయ్యి నా తల్లి, ఇప్పుడు నిన్నేమన్నానని తల్లి ఇంత రభస. మీ అయ్య 10,000 కట్నం ఇస్తానని మాట ఇచ్చి ఎగ్గొట్టాడు. ఉన్న మాట తప్ప. ఆ కక్ష కడుపులో పెట్టుకుని నన్ను ఇలా రాత్రి అంపారు పెడతావా? తిండి పెట్టి నీళ్ళు ఒకటి చంపుతావా? రేపు గ్లాస్తో నీళ్ళు అడిగితే చెంబుతో ఇస్తావా? చూసావా దీని పొగరు? హరి చచ్చిన బదులు చెప్పదు. అవునులే, కన్న కొడితే లోపైతే కొడంతెందుకు కాకుంటుంది. అమ్మా కాస్త మెల్లిగా అరవకూడదు. చూసారు కదా. సో సంబంధాలు ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నాయి. తినగానే ఫస్ట్ సూర్యకాంతం ఏమంది, ఉప్పు కష్టం అంది. అక్కడ చూస్తే శ్రీధర్ ఇలా అంటాడు, టిఫిన్ బాగుందని చెప్పేసి. నాకు నీళ్లు లేకుండా చంపేస్తాను. నీళ్లు తెచ్చి పెట్టిన తర్వాత కూడా చూసారా, గిన్నెతోటి దాన్ని తోసేసి నీళ్లు పెట్టవా అని చెప్పి అరిచి. సో ఇది మళ్ళీ రేపు రికార్డింగ్ అప్పుడు చూసి సూర్యకాంతం తిట్లన్నీ వినండి.
ఇది యాక్చువల్‌గా ఒక చిన్న క్లిప్పింగ్ అని ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే క్రియేటెడ్ సీన్స్ ఇవన్నీ. కుటుంబ పరంగా ఈ రకంగా క్రియేటెడ్ సీన్స్ ఉంటాయి. సమాజ పరంగా పోలీసులు లేని సంఘటనల్ని క్రియేట్ చేసి కేసులు పడతారు. అది నెక్స్ట్ మనం మాట్లాడేది. ఫస్ట్ కుటుంబ వ్యవస్థ గురించి ఆలోచించుకోవాలి. సో, సనాతన ధర్మంలో ముఖ్యంగా తల్లికే ముఖ్య పాత్ర ఉందక్కడ. కుటుంబాలు ఈరోజు ఒక రకంగా నరకం అయిపోతున్నాయి, చేస్తున్నాయి, మనశ్శాంతులు లేకుండా ఉన్నాయంటే మెజారిటీ క్రియేటెడ్ సీన్స్. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోకపోవడం. ఈ క్లిప్పింగ్ లో వాణిశ్రీ కోడలు అవ్వచ్చు, కానీ శ్రీధర్ కొడుకు అవుతాడు కదా. సో మరి ఈ రకంగా అంటూ ఉంటా, అంటే ఇది అత్త కోడళ్ళ టాపిక్ అని కాదు, ఒక అండర్స్టాండింగ్ కోసం ఒక క్లిప్పింగ్ తీసుకుని చూపిస్తున్నాం సంబంధాలు ఎట్లా కాంప్లికేట్ అవుతున్నాయా అని చెప్పేసి. సో ఇలా మీరు తీసుకుని చూస్తే అత్త కోడళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఏ సంబంధం చూసినా కాంప్లికేట్ అయ్యింది. సో దీనికి సింపుల్, ఇట్లాంటివి వచ్చినప్పుడు అబ్బా ఇంట్లో మనశ్శాంతి లేదు, అరుపులు ఇందాక ఆ పక్కన అమ్మ కాస్త మెల్లిగా అరుపు అని చెప్పి రేడియో సౌండ్ పెద్దగా పెట్టేసుకుని, సో ఇళ్ళలో ఇప్పుడు ఏంటంటే టీవీ సౌండ్లు పెరిగిపోయినాయి అనుకోండి. సో వీటన్నిటికీ సింపుల్ పరిష్కారం ఏంటంటే ఇల్లు శివాలయము. ఎప్పుడైతే ఇల్లు శివాలయం అనుకుని కుటుంబ సభ్యులంతా నా సేవా సంబంధికులు అని అనుకున్నప్పుడు ఆ తరంగాల ద్వారా ఒక స్టేజ్ లో ఇల్లు శివాలయంగా శాంతిగా మారుతుంది. ఒక్కో మనిషిని నేను కూర్చుని మారుస్తూ కూర్చుంటాను, నా కర్మల ఖాతాలు ఏమయ్యాయి, పూర్వజన్మలు ఏమన్నా ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే, అంటే నేను పూర్వజన్మలు ఏమన్నా చేసుకొని వచ్చానా, ఏం చేసి ఉంటాను, ఇలాంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు సూర్యకాంతం ప్రవర్తన చూస్తుంటే అటు వాణిశ్రీకి హెడ్ఏకే, అటు కొడుకుకి ఇద్దరికి హెడ్ఏకే. అరుపులకి దానికి యాక్చువల్ గా సీన్ తర్వాత చూస్తే కూడా ఇద్దరు బాధపడుతుంటారు, కంటిన్యూటీ ఉంది. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కాబట్టి నేను పెద్దగా సమస్యల్లోకి విస్తారంలోకి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో నా ఇల్లు శివాలయము, ఒక్కసారి అందరు కూర్చున్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని ఈ సంకల్పం చెయ్యండి. ఆత్మిక స్థితిలో చేయండి. ఎందుకంటే అభ్యాసం కూడా చేస్తాం. మన ఊరికేదో నేను ప్రసంగాలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు. మీకు ఆ సబ్జెక్ట్ దిగడానికి క్లిప్పింగ్స్ వేస్తాను, పరిష్కారం చెప్తాను, ఇప్పుడు అభ్యాసం కూడా చేస్తాం. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇప్పుడు ఆత్మ పరమాత్మను తలుచుకుంది, ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో మా ఇల్లు శివాలయము. అందరూ చెయ్యండి. కాసేపు టైం కేటాయించండి. మనిషిని మార్చి మీరు నా కొండలు నెత్తినెత్తుకోక్కర్లేదు. పరిష్కారం చాలా సులువు. చేసి చూడండి. మా ఇల్లు శివాలయము. నిదానంగా చెయ్యండి. సో చేసేటప్పుడు కళ్ళెదురుగా పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించండి. మా ఇల్లు శివాలయము. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాదారులు. కుటుంబ సభ్యులందరూ శివునికి సేవాదారులు. కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. సో ఇవే సంకల్పాలు నిదానంగా చేస్తూ ఉండండి. సో ఏవైనా వేరే ఆలోచనలు వస్తే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని మళ్ళీ తండ్రికి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి మా ఇల్లు శివాలయము, మా ఇల్లు సేవాస్థానము. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాదారులు.
కుటుంబ సభ్యులందరూ శివభక్తులు. కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. ఇంతవరకు ఆలోచించి ఇంతకు మించి ఆలోచించొద్దు ఇంకా. సో ఇప్పుడు ఈ క్లిప్పింగ్ లోకి వద్దాం మనం చూసిన దాంట్లో. సో ఈ రకంగా సూర్యకాంతము సీన్లన్నీ అక్కడ క్రియేట్ చేసి నీళ్లు పడేసి ఆ టిఫిన్ టేస్టీగా ఉన్నా కానీ ఉప్పు బాగాలేదని, ఉప్పు ఎక్కువైపోయిందని, కషం అయిపోయిందని, ఇవన్నీ రకరకాలుగా అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటది. ఇంట్లో ఏమన్నా అంటే బాగున్నా వాళ్ళ మూడు బాగుంటే బాగుంది అంటారు, బాగాలేకపోతే ఉప్పు కషం అయిపోయింది అంటారు. దాన్ని మనం ప్రూవ్ కూడా చేయలేం ఇంతకు అది ఉప్పు కషం అయిందా, ఉప్పు కరెక్ట్గా ఉందా అని. సో వాళ్ళ మూడుని బట్టి ఉంటది, లేదా ఆధిపత్య ధోరణి. ఏమంటే అన్ని బాగున్నాయి అని చెప్తే మా గొప్పతనం ఏముందని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కూడా ప్రతిదానికి పేర్లు పెడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తారంటే ఒక రకమైన అభద్రతా భావం, మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో అని. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చి ఒకవేళ మన ప్రాముఖ్యత తగ్గిపోయి వాళ్ళు ఒకటైపోయి వృద్ధాశ్రమాలకు పంపించేస్తారేమో అని ఇదొక భయం పట్టేసుకొని కూర్చుంది. సో ఈ మాత్రం సంకల్పాలు చేసి మన పుణ్యం ఖాతా గనక స్ట్రాంగ్ ఉంటే ఏ వృద్ధాశ్రమాలకి వెళ్ళాం. సో ఈ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినే వాళ్ళందరూ ఈ విషయంలో ఒకసారి ఈ సంకల్పాలన్నీ చేసి ఇల్లు సేవాస్థానం అనుకుని మనస వాచ కర్మన ఏవైతే మేము ఈ క్లాసెస్ లో చెప్తున్నామో ఆలోచనలు మార్చండి, వరదానాలు ఇవ్వండి అని ఇవి గనక చేసి మీ ఖాతా జమై ఉంటే సురక్షితంగా ఉంటారు. అసలు మన పురుషార్థం అన్నది అక్కడే ఉంది. భగవంతుడు చెప్తున్న ధర్మం కూడా అదే. ఈ రోజు మనకు కుటుంబ సభ్యులు వచ్చారు అని అంటే మనం చేసుకున్న పుణ్యానికే వచ్చారు. మీరు అదే ఆ వృద్ధాశ్రమాలు ఎక్కడైనా అనాథాశ్రమాలకు పోతే వాళ్ళు కుటుంబం కోసం ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలున్న అనాథ శరణాలకి వెళ్ళండి, అమ్మ కావాలి నాన్న కావాలని ఏడుస్తూ ఉంటారు. అదే వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళది సపరేట్ ఏడుపు ఉంటుంది. అంటే వీళ్ళ కుటుంబాలు లేకనా అంటే ఉండే, కానీ గౌరవం ఇవ్వలేదు. ఇంకా సింపుల్ గా మీకు చెప్పాలి అంటే సపోజ్ మనం ఈరోజు ఒక మామిడి పండు తిని ఆ టెంకను కనుక నాటితే మళ్ళీ ఒక కొత్త చెట్టు వచ్చి ఎన్నో ఫలాలు వస్తుంది. మన కార్మిక్ ఫిలాసఫీ, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తాయి. సో ఈ రోజు మీకంటూ ఒక కుటుంబం వచ్చింది మీ అంటే మీరు చేసుకున్నారు ఆ పుణ్యం. సో అప్పుడు ఏం చెయ్యాలి, దానికంటూ మనం గౌరవం ఇచ్చినప్పుడు వీళ్ళంతా సేవా సంబంధికులు. ఇప్పుడు వాణిశ్రీ పెట్టింది, టిఫిన్ పెట్టింది, నీళ్లు పెట్టింది, సేవ చేసింది అనుకుని దానికి గౌరవం ఇస్తే అప్పుడు అది మల్టిప్లై అవుతుంది. అంతేగాని అందులో ఉప్పు కషమైంది, నీళ్ళ గ్లాసు పడేసి నేను ఇప్పుడు నిన్ను ఏమన్నానే నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ చెంబులో నీళ్లు తెచ్చిస్తే నీ గ్లాసులో ఇవ్వమంటే నన్ను నీళ్ళు ఇస్తే చెంబులో తెచ్చిస్తే అంటే ఇక ప్రతిదీ తప్పే అవుతుంది అక్కడ. సో ఇది ఎవరి ఆత్మలో రికార్డ్ అవుతోంది? సూర్యకాంతం ఆత్మలోనే రికార్డ్ అవుతుంది. సో ఇలా ఆత్మ రోజంతా కిరికిర్లు కిట్పిట్లు పెట్టి ఆత్మలంతా రికార్డ్ చేసుకుని రేపు మళ్ళీ శరీరం, ఎందుకంటే సాంఖ్యయోగ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంది అన్నప్పుడు సూర్యకాంతం శరీరం వదిలి ఇంకొక, అంటే సినిమా కథని కథగా తీసుకుని చూడండి. సో శరీరం వదిలి ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు ఎటువంటి ఇంట్లో జన్మ తీసుకుంటది? సామరస్యంతో కలిసి ఉండే కుటుంబ సభ్యుల మధ్యలో జన్మ తీసుకుంటుందా, లేకపోతే ఇట్లనే కిరికిర్లు పెట్టే ఫ్యామిలీలో జన్మ తీసుకుంటుందా? సో ఏం సమాధానం ఇస్తారు? ఖచ్చితంగా కిరికిర్లు పెట్టుకునే ఫ్యామిలీలో దిగుతాయి. ఎందుకంటే ఆత్మలో రెక్కం తన సంస్కారమే అది. కాబట్టి ఒక ఆత్మకి ఈ జన్మలో ఆడజన్మ వచ్చిందంటే వచ్చే జన్మ మగ జన్మ వస్తుంది. చట్టమే ఆ రకంగా ఉంది. ఏమైనా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఏమైనా ఒక జన్మ రిపీట్ అవ్వచ్చేమో కానీ మీరు గనక కొన్ని ఛానల్స్ ఏవైతే రియల్ లైఫ్ స్టోరీస్ ఉంటాయో అందులో గనక చూస్తే కొంతమందికి పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని గమనించి చూడండి. ఒక జన్మ ఆడజన్మ ఉంటే వచ్చే జన్మలో మళ్ళీ మగ శరీరం వస్తుంది, ఆ తర్వాత ఆడ శరీరం, అట్లా వస్తూ ఉంటది. భగవంతుని చట్టం అంటే అది ఎక్కడ ఎవరికి అన్యాయం అన్నది ఉండదు, అందరి ఆత్మలకి అవకాశం వస్తుంది. సో ఈ జన్మలో ఆడజన్మ అంటే వచ్చే జన్మలో ఖచ్చితంగా మగ జన్మ తీసుకున్నప్పుడు సంస్కారం ఏంటి? ఇదిగో ఈ రకంగా గొడవలు పెట్టుకోవడం,
సో ఖచ్చితంగా గొడవలు పెట్టుకునే సంస్కారం ఉన్న ఆత్మల ఇంట్లోనే జన్మ తీసుకుంటారు. తీసుకుని సమస్యలు క్రియేట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు, భగవంతుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు, నాకు కర్మ కొద్ది దొరికారు వీళ్ళందరూ అంటే నిజమే. ఇప్పుడు ఆమె కర్మలు చేసుకుంది కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చారు. సో మనమే చేసుకున్నప్పుడు భగవంతుడిని ఎందుకు తప్పు పడుతున్నాము? ఎందుకంటే ధర్మం ఏంటో తెలియదు కాబట్టి. భగవంతుడే తలరాత రాస్తున్నాడు, ఆయనే ఇలాంటి వాళ్ళని ఇస్తున్నాడు మాకు అంటున్నారు. ఆయన ఇవ్వటం లేదు, ఆయన మంచోళ్ళనే ఇచ్చాడు, మనం కెలుక్కున్నాం. సో ఇప్పుడు భగవంతుడు అవతరించి సరిదిద్దండి అంటున్నాడు, కర్మేంద్రియాల పైన రాజ్యం చెయ్యండి అంటున్నాడు. అందుకే ఆ 5 గుర్రాలను పట్టుకున్నట్టు చూపించాడు. ఇక్కడ మెయిన్ నోరు అదుపులో పెట్టుకోగలగాలి. ఆ నోరు అదుపులో పెట్టుకోవాలి అని అంటే శక్తి అవసరం మనకి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడు. అంటే నోరు అదుపులో పెట్టుకోవాలనే విషయం అందరికీ తెలుసు, కానీ అవ్వట్లేదు, మనతోటి వచ్చేస్తున్నాయి ఇట్లా. సో శక్తి అవసరం మనకి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుడి నుంచి వస్తుంది. సో ఏ రకంగా వస్తుంది అని అంటే, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని విజువలైజ్ చేసినప్పుడు వెంటనే అబ్జార్బ్ చేస్తుంది. ఆ అబ్జార్బ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆత్మలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు కొంత ఈ రకంగా నోరును అదుపు చేసుకోవడం, పెట్టడం. ఇప్పుడు మన జ్ఞానము వచ్చింది. సో భగవంతుని యొక్క కర్తవ్యం ఏంటంటే మనకి జ్ఞానాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు. సో కర్మేంద్రియాలని జయించమని చెప్తున్నాడు. ఈ రోజు నేను ఏం మాట్లాడాలి ఏంటా అని చెప్పేసి ఆత్మ నిర్ణయించాలి. సో ఆత్మ దేని ఆధారంగా నిర్ణయిస్తుంది? భగవంతుడు ఇచ్చే జ్ఞానం ఆధారంగా నిర్ణయిస్తుంది. మన సొంత తెలివితేటలు వాడికి ఇక్కడ ఏమీ లేదు అసలు. ఆయన ముందే చట్టం రాసి పెట్టేశాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? మనం ఏం క్రియేట్ చెయ్యట్లేదు. మనము మన ఆత్మని భగవంతుడితోటి అలైన్ చేస్తున్నాం, అనుసంధానిస్తున్నాం అంతే. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే శాంతి స్వరూపమైన ఆత్మని శాంతి సాగరుడైన తండ్రితోటి అనుసంధానిస్తున్నాం అంతే. కనెక్ట్ అవుతున్నాం, అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బయట నుంచి కళ్ళ ద్వారా గాని చెవుల ద్వారా గాని ఏమీ తీసుకోవద్దు. మళ్ళా చెత్తంతా పోగేసుకొని లేని అంటరోగాలని తెచ్చుకోవద్దు. సో దీన్నే భక్తి మార్గంలో ఏం చేశారంటే, భగవంతుని గురించి జపం చేస్తూ ఉండండి అంటే ఇంకా ఏదో ఒకటి జపం చేస్తూ చేసి బుద్ధిని వదిలేశారు. యాక్చువల్గా బుద్ధి ద్వారా కనెక్ట్ అవ్వాలి. సో జ్ఞాన మార్గం కష్టం అంటారు కానీ యాక్చువల్గా అదే ఈజీ, మేము ప్రయోగం చేసి చూస్తే. ఎందుకంటే భక్తి కొంత శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఏవైనా అది పూసలు ఇచ్చారంటే అలా తిప్పుకుంటూ జపం చేయాల్సి వస్తుంది. ఇదైతే డైరెక్ట్ సంకల్పం ద్వారా చేసేయచ్చు. సో ఆ భక్తి యొక్క విధి విధానాల ద్వారా వచ్చినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు కూడా బుద్ధి ద్వారా కనెక్ట్ అవ్వాలి ఆయనకి. సో ఏమీ లేకపోతే ఇప్పుడు మనం జూమ్ ద్వారా కనెక్ట్ అవుతున్నాము, ఆ తర్వాత సంకల్పాలు చెప్తున్నాం, చేస్తుంటే మార్పు రావట్లేదా అంటే వస్తుంది. ట్రై చేసి చూడండి. మీరు చేయాల్సింది కష్టం పడేసి ఏమీ లేదు. జస్ట్ సంకల్పాలు చేయండి. ఇల్లు శివాలయం అనుకోండి. ఇలాంటి సంకల్పాలు చేసి ఇంట్లో వాళ్ళందరూ మారారని చెప్పి దయచేసి చెక్ చేయకండి. మీ స్థితి పెరిగిందా అన్నది చూడండి. సో మీ స్థితి పెరిగినప్పుడు, మీరు శాంతితోటి ఉన్నప్పుడు, మీ నుంచి శాంతి యొక్క తరంగాలు ఇల్లంతా వ్యాపించినప్పుడు ఇంటి యొక్క వాతావరణం మారుతుంది. సో మీని ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మీ నుంచి స్వతహాగా శాంతి, ప్రేమ యొక్క తరంగాలు వ్యాపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్ ఏదైతే చూసామో సినిమాలో, ఇప్పుడు సూర్యకాంతం ఆ రకంగా అరుస్తూ ఉంది అంటే కోపం యొక్క స్థితిలో ఉంది, ఆవేశంలో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇల్లంతా అవే తరంగాలు వ్యాపిస్తాయి. అందుకే ఇళ్ళన్నీ హీట్ ఎక్కిపోయినట్టు అనిపిస్తుంది, సఫకేషన్ అనిపిస్తుంది, ఇల్లంతా ఇరుగ్గా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఆ తరంగాల వల్ల. ఆ తరంగాల వల్ల ఏమైపోతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఈజీగా అబ్జార్బ్ చేసేస్తుంటారు. సో ఇప్పుడు దీన్ని మార్చి, సో ఇప్పుడు సూర్యకాంతం ఆ రకంగా అరుస్తూ ఉంది, వాణిశ్రీ శాంతితో ఉంది. సో రెండు క్లాష్ అవుతాయి ఎలాగూ. కానీ ఎప్పుడైతే ఈ అరిచే వాళ్ళు ఉంటుందో వీళ్ళ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంటది ఇళ్లలో. శాంతితోటి ఉన్నోళ్ళు ఆ రకంగా ఉంటారు కానీ లోపల చూస్తే ఆ కుడుకుడు నడుస్తూనే ఉంటుంది. సో శాంతి నెగ్గాలన్నా క్రోధం నెగ్గాలన్నది ఇక్కడ అంతర్యుద్ధం. తో పాత సినిమాలు చూసినప్పుడు కూడా ఆ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు ఇటు నుంచి ఒక బాణం వస్తుంది, ఇటు నుంచి ఒక బాణం వస్తుంది.
సో అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక బాణం పడిపోతుంది, ఈ బాణం వెళ్ళి తగులుతుంది. సో ఇది దేవదానుల యుద్ధం అంటే స్థూల యుద్ధం కాదు. పౌరాణిక గాథల్లో రాశారంటే జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని ఏ రకంగా మనం మన జీవితాన్ని జీవించాలన్నది అక్కడ చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇటు పక్క సూర్యకాంతం, ఇటు పక్క వాణిశ్రీ ఉంది. సో సూర్యకాంతం నుంచి బాణాలు వెళ్తూ ఉన్నాయి క్రోధం యొక్క. సో మామూలు పరిస్థితులు ఇప్పుడున్న కలియుగంలో అయితే ఈ క్రోధం యొక్క బాణాలే వస్తుంటే ఇటువైపు నుంచి శాంతితోటి ఉన్నా కానీ ఇది శాంతి యొక్క బాణం పడిపోయి క్రోధం వెళ్ళి అవతలోళ్ళని తగులుకుని అవతలోళ్ళు కూడా కోపాలు వచ్చేసి వాళ్ళు కూడా గొంతు పెంచేసి అరిచేస్తున్నారు. కానీ ఇప్పుడు సో ఇక్కడ అంతర్యుద్ధం నడుస్తోంది. సో కోపం వస్తూ ఉంటుంది జనాలకి. కొన్ని సందర్భాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కొన్ని సందర్భాల్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మార్చాలి అంటే ఫస్ట్ మన స్థితి మార్చి ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా కోపం వచ్చినా చేసినా మన శాంతి యొక్క బాణాలు వాళ్ళకి తగిలి వాళ్ళు శాంతి ఇచ్చారు. ఇది అంతర్యుద్ధంలో ఫస్ట్ మనకొచ్చే శాంతి కోపం ఈ రెండు బాణాల్లో ఆలోచనలో క్రోధాన్ని మనమే, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న బాణం వేసి మనలో ఉన్న క్రోధుడు అన్న రాక్షసుని మనం సంహరించాలి. సబ్జెక్ట్ సింపుల్ గా క్లియర్గా ఉందనే అనుకుంటున్నాను. సో మీకు గనక కోపం వస్తే క్రోధం అన్న రాక్షసుడు అసుర స్వభావం అన్నమాట. రాక్షసుడు మీలో నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న దైవీ బాణాలు వేసి అసురులని సంహరించాలి. స్వధర్మం ఏంటి మనది, నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని అంటే దాని అర్థం ఏంటి, మనలో సంకల్పాల శక్తి ఉంది. మన సంకల్పాలతోటి మనలో ఉన్న అసురులను సంహరించాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం శాంతి అన్న స్థితిలో ఉన్నాం కాబట్టి మన నుంచి ఆ తరంగాలు వెళ్ళినప్పుడు అవతల వాళ్ళలో ఉన్న ఆ క్రోధం అన్నది నశిస్తుంది. అంటే మన నుంచి శాంతి జల్లులు పడతాయి అన్నట్టు. థియరీ చెప్పాను, మీరు ప్రయోగం చేసి చూడాలి. సో మీరు అలా ప్రయోగం చేయగానే అలా చేస్తే ఏం కాలేదండి, ఇంకా వాళ్ళు ఇంకెక్కువ అరిచారు ఇంకెక్కువ చేశారని అంటే కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఈ రకంగా ప్రయోగం చేయాలని ఎవరికి తెలియదు. ఏదో భగవద్గీత పారాయణాలు చేసేసుకున్నారు, ఆ టైంకి శాంతి అనుభవం చేశారు. కానీ నిజంగా ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్లు ఇవన్నీ వాడాల్సి వస్తుంది. ఆ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాడినప్పుడు కొంచెం టఫ్ ఉంటుంది, కానీ మీరు నెగ్గాలే గాని అది వాక్యం ఉంది చూసారా భగవద్గీతలో, యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో రాజ్యాన్ని భోగించెదరు అన్నారు. సో ఈ రోజు ఇక్కడ అంతర్యుద్ధం నడుస్తుంది, క్రోధంతో ఆవేశం వచ్చేస్తుంది, నరకంగా ఉంది. సో యుద్ధమున మరణించినచో వీరస్వర్గం అంటే ఏం మరణించాలి, నాలో ఉన్న అహం మరణించాలి. సో నాలో ఉన్న క్రోధం అన్న రాక్షసుడు మరణించాలి, అప్పుడు శాంతి అన్న స్వర్గాన్ని అనుభవం చేస్తాం. జయించినచో రాజ్యాన్ని భోగించెదరు అని అంటే ఈ రోజు మన మనసు పైన అందరూ రాజ్యం చేసేస్తున్నారు, ప్రతి ఒక్కరు కంట్రోల్ చేసి పడేస్తున్నారు. ఎవరెవరు ఎలా అలా రాజ్యం చేస్తుంటే అలా మన మూడు కంట్రోల్ అయిపోతుంది, అప్స్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయి. సో జయించినచో రాజ్యాన్ని భోగించదనంటే ఈ రోజు నా మనసు మీద నేను రాజ్యం చేస్తాను. సో దాని యొక్క పర్యవసానం కింద పుణ్యం కింద బయట ప్రాప్తులు కూడా వస్తాయి. అష్టైశ్వర్యాల్లో మొదటి ఐశ్వర్యం రాజ్యం అంటారు. సో ఫస్ట్ది మన స్వరాజ్యం వస్తుంది, అంటే మన మీద మనం రాజ్యం చేస్తాం. ఆ తర్వాత ఏదైతే రాజకుటుంబీకులు మన చరిత్రలో చదువుకున్నామో వాళ్ళు పుట్టడమే ఆ రాజకుటుంబాల్లో జన్మించి సుఖపడతారు. ఇప్పట్లాగా ప్రజాస్వామ్యం కాదు, ప్రజల ఓట్ల మీద రాలేదు. మన చరిత్రే గనక చూసుకుంటే ప్రజాస్వామ్యము ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది. అంతకన్నా ముందున్న రాజకుటుంబీకులంతా ఆ కుటుంబాల్లో ఎందుకు జన్మించారు, వాళ్ళు ఎంతకాలం బతికుంటే అంతకాలం రాజభోగాలు అనుభవించారు. ఇలా 5 ఏళ్లకోసారి దిగిపోయే వాళ్ళు కాదు. ఎందుకు అని అంటే ఈ రోజు ఈ చేసే పురుషార్థానికి ప్రాప్తి కింద అది వస్తుంది. అందుకే యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో రాజ్యాన్ని భోగించదరంటే దాని అర్థం అది. సాంఖ్య యోగాలు చెప్పారు ఈ విషయం. సో ఇదే విషయాన్ని భగవంతుని యొక్క అవతరణకు సంబంధించిన భాగవతంలో చెప్పేటప్పుడు దీని కూర్మావతారం కింద చూపించాను, అంటే తాబేలు. ఆల్రెడీ తాబేలు గురించి మనం సాంఖ్య యోగాలు చెప్పుకున్నాము 58 నుంచి 68వ శ్లోకం వరకు. సో భగవద్గీతలు ఏదైతే శ్లోకాల వైజ్ చెప్పేశారో
అది సామాన్య జనులకు అర్థం కావడం కోసం అని చెప్పి మళ్ళీ భాగవత మహాపురాణాన్ని రాశారు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అంతర్యుద్ధం నడుస్తోంది మనకి. ఏది వాడాలి, మంచి చెడు, మనసు రకరకాలుగా వెళ్తోంది. సో ఇంకా దీన్ని జనాలకు అర్థం కావడం కోసం ఏం చేశారంటే భగవంతుని యొక్క కూర్మావతారం కింద రాశారు. సో అక్కడ ఏమవుతుందంటే మేరు పర్వతాన్ని ఇటుపక్క రాక్షసులు, ఇటుపక్క దేవతలు పట్టి ఏదో సముద్రాన్ని చిలికినట్టు చూపించారు. ఈ కథ అందరికి తెలిసిందే, కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తీసుకురావాలో చెప్తాను. సో ఆ రకంగా మంథనం చేసినప్పుడు కింద శ్రీ మహావిష్ణువు కూర్మావతారం తోటి ఆ పర్వతం కదలకుండా నిలబెట్టినట్టు చూపిస్తారు. ఆ తర్వాత అందులోంచి విషం వస్తుంది. అప్పుడు పరమశివుడు దాన్ని స్వీకరించి కంఠంలో పెట్టుకున్నందుకు నీలకంఠుడయ్యారంటారు. ఆ తర్వాత అందులో నుంచి ఎన్నో లక్ష్మి, గుర్రం ఇట్లాంటివి వస్తే అందరూ అన్ని తీసుకుంటారు. ఫైనల్ గా అమృతం వచ్చినట్టు చూపించారు. ఇది మనకు తెలిసిన కుర్మావతం గురించి. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్ లో కొత్త. సో ప్రాక్టికల్ లైఫ్ లో ఈ మేరు పర్వతం అంటే మన ప్రపంచం. మన ప్రపంచంలో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? క్రోధాన్ని వాడాలనా, శాంతిని వాడాలనా, ప్రేమని వాడాలనా, ద్వేషాన్ని వాడాలనా, లోభాన్ని వాడాలా, సంతృప్తిని వాడాలా, అహంకారాన్ని వాడాలా, లేకపోతే నా యొక్క స్వధర్మాన్ని వాడాలా? ఇదే ఇక్కడ సంఘర్షణ వచ్చేసి కాసేపు మనసు ఇటువైపు పోతుంది, కాసేపు అటువైపు పోతుంది. అందుకే పామును ఇటువైపు లాగినట్టు అటుపక్క లాగినట్టు చూపించారు. సో ఇందాక చెప్పినట్టు కాసేపు క్రోధం వచ్చిందంటే మనలోనే ఉన్నారు ఈ క్రోధం అన్న అసురులు. లేదు శాంతితోటి వ్యవహరించామంటే శాంతి దేవతలు కూడా మనలో, అంటే కథ రూపంలో తీసుకొచ్చారు, కానీ యాక్చువల్గా మన ఆత్మకథ ఇది. సో ఆ రకంగా పరిస్థితి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఈ సంస్కారాన్ని వాడాలా, దైవీ సంస్కారాలు వాడాలా, అసురీ సంస్కారం అంటే ప్రపంచమే కదిలిపోతుంది సమస్య వచ్చినప్పుడు. ఆ ప్రపంచం కదిలిపోయినప్పుడు మనం భగవంతుని తలుచుకున్నప్పుడు ఆ భగవంతుడు వచ్చి ఆ మేరు పర్వతం కింద నిలబడి తన పైన నిలబెట్టారు అని అంటే ఇక్కడ మన ప్రపంచాన్ని నిలబెట్టేది భగవంతుడే. ఆయన నుంచి ఆ జ్ఞానాన్ని, శక్తిని తీసుకోవాలి. మనకు ఆల్రెడీ తాబేలు ఎగ్జాంపుల్ ద్వారా ఏం చెయ్యాలన్నది చెప్పుకున్నాం సాంఖ్య యోగాలో. సో ఎప్పుడైతే ఆ రకంగా కర్మేంద్రియాలని ఎంత వాడాలో అంతే వాడినప్పుడు మన ప్రపంచం స్థిరంగా అవుతుంది. ఇవే క్లాసులు నేను ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాను. ఇదే మళ్ళీ మీకు అర్థం కావాలని చెప్పేసి భాగవత మహాపురాణంలో ఈ కూర్మావతారం గురించి చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఆ రకంగా మనము తాబేలు ఎగ్జాంపుల్ ఏదైతే ఇచ్చారో భగవద్గీతలో అదే ఇక్కడ కూడా వచ్చింది, కథ రూపంలో వచ్చింది. ఆ రకంగా మనము కర్మేంద్రియాలని గనక స్థిరంగా పెట్టగలిగినప్పుడు మన ప్రపంచం కదలకుండా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అందులో నుంచి ఎన్నో వచ్చినట్టు చూపించారు. డబ్బు వచ్చినట్టు, లక్ష్మి వచ్చినట్టు. సో ఆ ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అక్కడ కాదని చెప్పినప్పుడు నెక్స్ట్ అమృతం లెవెల్కి వస్తారు. అంటే త్యాగం చెయ్యమని కాదు, డబ్బు సంపాదించొచ్చా, మోహం ఉండొద్దు అంతే. సో అవన్నీ ఉంటాయి కానీ వాటి పట్ల మోహం అన్నది ఉండదు. అప్పుడు ఫైనల్ గా అమృతము లభించినట్టు చూపించారు అక్కడ. ప్లస్ మృతము, అమృతము. సో ప్లస్ మృతం లేనిది ఏంటి ఇక్కడ? జ్ఞానామృతమే, ఆత్మనే, దానికే మృత్యు లేదు. సో అటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. ఆ జ్ఞానం లభించింది అని అంటే మనం మన పైన జయించినప్పుడు స్థిత ప్రజ్ఞులు అవుతారంటే బుద్ధి స్థిరంగా అయిందంటే సంతోషం శాశ్వతంగా వచ్చేస్తుంది. సో సంకల్పాల మీద శక్తి వస్తుంది కాబట్టి మనకి ఏం కావాలో అది మనం సాధించుకోవచ్చు. అందుకే మనసు జయించిన వాడు విశ్వాన్ని జయించాడు అని. సో ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుని అంతా మోహిని అవతారము ఆ అమృతాన్ని దేవతలకే పంచినట్టు చూపించారు. ఆ కథ కూడా మీ అందరికీ తెలిసిందే. సో ఈ రోజు ఎవరికై పైన అయితే భగవంతుడు అనుగ్రహం ఉంటుందో వాళ్ళకే అందిస్తాడు, వాళ్ళకే అది అర్థమవుతుంది. అందుకే భగవద్గీత చదివినా చాలా మందికి ఎందుకు అర్థం కావట్లేదంటే ఆయన అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహం లేనిది అర్థం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు ఆయన, ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది కాబట్టి. సో అది మనకు అర్థమై ఇప్పుడు కూడా చాలా మంది విని ఏం చెయ్యాలి ఏంటా అని చెప్పి అడుగుతున్నారంటే ఎక్కడో ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆయన జ్ఞానాన్ని. మారాల్సింది మనమే అన్న చిన్న సింపుల్ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యము, నిజాయితీ సరిపోవట్లేదు.
సో ఎప్పుడైతే భగవంతుడు నా మంచి కోసమే చెప్తున్నాడు, నన్ను పరివర్తన అవ్వమంటున్నాడు అని చెప్పి అనుకుంటామో కొంత మొదలవుతుంది. సో ఈ రోజు భగవంతుడిని పూజించడము చెయ్యడము అని అంటే ఆయన చెప్పింది మనం ఆచరించడమే ఇక్కడ పెద్ద పూజ. కర్మల ద్వారా పూజించడం. మనం ఎన్ని పువ్వులు వేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టి, ఎంత షోపుటాప్ చేసినా గాని తండ్రి అనుగ్రహం అన్నది మనం ధర్మ మార్గంలో నడిస్తేనే వస్తుంది. సో ఆయన ధర్మాన్ని బోధిస్తాడు. ఆయన పట్ల మనము ఆయన చెప్పింది ఆచరించడమే ఆయన పట్ల మనం చూపించగల నిజమైన గౌరవం. సో ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాము అన్నది ఒకసారి రేపు గ్రూప్ లో రికార్డింగ్ వేస్తాము. సో ఒకసారి చూడండి. తర్వాత గ్రూప్ లో పెట్టి ఇంకొక క్వశ్చన్, ట్యాక్సెస్ అంటే కుల వ్యవస్థ గురించి సపరేట్ గా విస్తారంగా డీల్ చేస్తాను. ట్యాక్సెస్ ఏవైతే దేశం యొక్క చట్టాల ప్రకారం ఉన్నాయో అవి కట్టాలన్నా, కట్టకపోతే పాపం వస్తుందంటే కట్టి తీరాల్సిందే. కట్టకపోతే అది బ్లాక్ మనీ అన్నారు. సో బ్లాక్ మనీ అన్నారంటే చట్టాల ప్రకారం అది బ్లాక్ మనీ అంటే అది ఎక్కడో చోట పోతుంది. చాలా మంది కూడబెట్టారు. ఆ డిమానిటైజేషన్ వచ్చింది అంటే నోట్లు రద్దు వచ్చినప్పుడు ఏమైంది, చాలా మంది డబ్బు వేస్ట్ పోయింది. అంటే ఎక్కడో చోట వృధా పోతుంది అంతా. సో అది ఈ రోజు పోతుందా రేపు పోతుందా అన్నది మనకు తెలియదు, కానీ పోవడం అయితే పోతుంది. సో ఒక దేశంలో ఒక చట్టం అంటూ చేశారు, ట్యాక్సులు కట్టమన్నారు అంటే కట్టాలి. మనం చేసే పూజలు అన్ని చేసేసి ట్యాక్సులు, అసలు దేశంలో ఉన్న సమస్య అది. సాధారణ ప్రజలు కూడా ట్యాక్సులు ఎట్లా ఎగ్గొట్టాలన్నదే అక్కడ జీవిత ధ్యేయంగా పనిచేస్తుంది. సో నిజాయితీయే లేనట్టు. ఆ నిజాయితీయే లేనప్పుడు మరి ఆ పూజలు చేస్తే వచ్చే శక్తిని దేనికి వాడుతున్నట్టు? సో సమస్యలు పరిష్కారం అవ్వమంటే ఎందుకు అవ్వట్లేదు అని అంటే అక్కడ నిజాయితీ లోపించింది. ట్యాక్సులు కట్టేస్తే డబ్బు పోతుంది అనుకుంటున్నారు అందరూ. యాక్చువల్గా నిజాయితీగా ఉంటే డబ్బే వెతుక్కుంటూ వస్తుంది. సో కట్టాల్సిన ట్యాక్సులు కడతాము, నిజాయితీగా ఉన్నందుకు డబ్బే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడాలి ధర్మ మార్గం అన్నది ఎలా ఉంటుందా అని చెప్పేసి. సో ఇది ఆ ప్రశ్నకు సమాధానము. సో రేపు మళ్ళీ ఇంకొంచెం ఈ ఆత్మజ్ఞానము వీటికి సంబంధించిన విషయాలతోటి, సో మా ఇళ్ళన్నీ శివాలయాలు అవ్వాలి అన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాము. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ.